హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వార్డ్రూమ్ టూర్ అయితే చూసేద్దామా? ఎలా ఉందో చెప్పండి. లెట్స్ గో. సింపుల్గా నీట్గా ఆర్గనైజేషన్ చేశానమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమైపోవాలి. ఎప్పుడన్నా ఇక్కడ డ్రెస్సును తీసుకొస్తావా అంటే ఎక్కడుంది వెతకకుండా నీట్గా తీసుకొచ్చేలాగా. టాప్లో వచ్చి శారీస్ అన్ని పెట్టేశాను. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేయం కదా, అప్పుడప్పుడు అకేషన్స్ కాబట్టి. ఒక పక్క పార్టీ వేరీ శారీస్, ఒక పక్క సింపుల్ ప్లెయిన్ శారీస్ పెట్టేశాను అనమాట. ఈ శారీస్లో మీరు ఏదైనా దసరా సీరియల్స్లో శారీ గుర్తుపడితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చి సెకండ్ రోలో వచ్చేసి 3 పీస్ సెట్ కుర్తా సెట్ పెట్టాను. ఇవన్నీ కాటన్వే. నేను ఎక్కువ కాటనే ప్రిఫర్ చేసేస్తాను డ్రెస్సులు ఆల్మోస్ట్. ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ అనమాట. ఫ్రాక్స్ అంటే ఏదైనా ఐస్ క్రీమ్ తినేకి లేదంటే సినిమాకి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అలా ఫ్రాక్స్ కూడా వేస్తున్నాను. అందుకని అక్కడ సపరేట్గా పెట్టాను ఫ్రాక్స్ అన్నీ. అవన్నీ లెగ్గిన్స్ అనమాట. అంటే లెగ్గిన్స్ ఎందుకు పక్కన పెట్టాను అంటే, ఒక డ్రెస్ పైకి ఒకే లెగ్గిన్ యూజ్ చేయము, అప్పుడప్పుడు మల్టిపుల్గా యూజ్ చేస్తుంటాం కదా. ఒకటే డ్రెస్లో పెట్టేస్తే మళ్ళీ ఆ డ్రెస్ తీయడం అలా ఎందుకు అనేసి లెగ్గిన్స్ అని సపరేట్గా పెట్టేశాను. ఎప్పుడైనా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రోలో ఒక పక్క టాప్స్ అని పెట్టాను, ఒక పక్క 2 పీస్ సెట్ కుర్తాస్ పెట్టాను. ఇవన్నీ టాప్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇవి కూడా కాటనే ఉంటాయి నా దగ్గర. నేను ఎక్కువ టాప్స్ వచ్చేసి అజియోలో తీసుకుంటుంటాను. అజియో టాప్స్ ఎక్కువ ట్రెండ్స్, అజియో అలా తీస్తూ ఉంటాను. ఈ మధ్య ఎక్కువ మిత్రాలకి పడ్డానులేండి. ఇవన్నీ 2 పీస్ సెట్ కుర్తాస్ అనమాట. ఓన్లీ టాప్ అండ్ బాటము. ఆల్మోస్ట్ అన్ని కాటనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఇటు పక్క వచ్చేసి అన్ని నైట్ వేర్ పెట్టాను. అవి కూడా 2 పేర్గానే తీసుకుంటాను నేను. ఎక్కువ సింగిల్గా తీసుకునేప్పుడు ఎందుకు పేర్గానే నచ్చుతాయి నాకు. అవి కూడా పేర్గానే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అవి కూడా కాటన్లోనే ప్రిఫర్ చేస్తాను. కాటనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. సింపుల్గా నీట్గా, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే అంత హైజీన్గా ఉంటాం అనిపిస్తుంది నాకైతే. ఆల్మోస్ట్ నేను అంటే వీడియో కోసం అని కాదు, ఆల్మోస్ట్ నేను ఎక్కువ నీట్గానే పెట్టుకుంటుంటాను. ఆల్మోస్ట్ కదా 100% నేను ఇల్లు నీట్గానే పెట్టుకుంటాను. నా బట్టలు కూడా నీట్గానే ఎప్పుడు అప్పుడు నీట్గా పెట్టేసుకుంటే నెక్స్ట్ దానికి పని ఉండదన్నమాట. ఇవన్నీ నా హాఫ్ శారీస్ అనమాట. పక్కన 2 శారీస్ వచ్చి మా అమ్మవి. ఎందుకు అంటే చిన్న షూట్ కోసం తీసుకొని పక్కన పెట్టాను అనమాట. అక్కడ బ్యాగ్ కనిపిస్తుంది, అదంతా నా జ్యువెలరీ అని చెప్తున్నాను అక్కడ. ఇవన్నీ వచ్చేసి శారీ కింద ప్యాంటీన్స్, ఒక పక్క నా దుప్పటాస్ అని పెట్టాను. ఇవన్నీ కూడా నేను డ్రెస్సెస్లో పెట్టను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ పైకి మ్యాచింగ్ కూడా అవుతాయి అనేసి నేను అవి కూడా సపరేట్గానే పెట్టేస్తానమాట. ఇంకోవైపు నా ప్యాంటీన్స్ అలా అన్నీ పెట్టేశాను. అక్కడ కవర్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు లెగ్గిన్ వేసుకునేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అనేసి లెగ్గిన్స్ అలా పెట్టేశాను అనమాట. ఒక సేఫ్టీ కోసం ఒక కవర్ అక్కడ. దుప్పటాస్ ఆల్మోస్ట్ సపరేట్గానే పెడతాను. ఇక్కడ వచ్చేసి నా ఎక్స్ట్రా ఐటమ్స్ అనమాట. బాడీ లోషను, సన్ స్క్రీము, హెయిర్ సీరము, అట్లా కొన్ని ఎక్స్ట్రా తీసుకుంటాను సేఫ్టీ కోసం. అవన్నీ అక్కడ పెట్టేశాను. అక్కడ టిష్యూస్ పెట్టాను కదా, మనం ట్రిప్కి వెళ్ళి అక్కడ పెట్టేశాను మిగిలిపోయినవి అన్నీ. ఇక్కడ మాకు 2 డ్రాస్ ఇచ్చేసారనమాట. కింద వచ్చేసి ఎవరైనా ఎమర్జెన్సీగా ఇంటికి వచ్చానప్పుడు ఒక బ్లౌజ్ ఇవ్వాలన్నట్టు ఒక సపరేట్గా సేఫ్టీ కోసం ముందే అక్కడ కొన్ని బ్లౌజెస్ అని పెట్టేశాను. ఈ బ్యాగ్లో వచ్చేసి నేను బ్యాంక్కి డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, అలా ఎక్కడంటే అక్కడ పెడితే పోతాయనేసి ఆ బ్యాగ్లో వేసి పెడతానమాట. కింద ఉన్నవన్నీ నా సిల్వర్ ఐటమ్స్, దేవుడికి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ నేను అక్కడ పెట్టేశాను. రీసెంట్గా ఫెస్టివల్కి తీసి బయట పెట్టేశాను అనమాట. లోపల పెట్టేయాలి. సేఫ్టీగా ఒక కవర్ కూడా పెట్టేస్తానమాట నేను అక్కడ. ఎమర్జెన్సీగా ఎక్కడున్నాయనేది మనము తొందర పడకూడదు కదా, అందుకనేసి. ఇదంతా నా ఆస్తి అని చెప్పాలి. ఇంకా అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో వచ్చేసి నేను దేవుడి దగ్గర ఫెస్టివల్స్కి లేదా మండే అలా పూజ చేసినప్పుడు డబ్బులు పెడుతూ ఉంటాం కదా దేవుడికి. ఆ డబ్బులంతా ఒక బాక్స్లో కలెక్షన్ చేస్తాను. అది 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి అది సిల్వర్ ఐటమ్స్ తీసుకోవచ్చు దేవుడికి అనేసి అలా సేఫ్టీగా దాచిపెడుతూ ఉంటారనమాట. అంటే ఒకటేసారి కాకుండా ఇలా ముందస్తు జాగ్రత్త అని చెప్పాలన్నమాట. ఇది నా చిన్న వ్యాలెట్. అక్కడ వచ్చేసి నా గాగల్స్ అండ్ నా వాచ్ అనమాట. అవి కొంచెం సెన్సిటివ్ అనేసి చిన్న క్లాత్ వేసాను కింద. నేను డైలీ యూజ్ చేసే బ్యాంగిల్స్ అవి. ఇవన్నీ వచ్చేసి నా టిప్ టాప్స్, హెయిర్ పిన్స్, శారీ పిన్స్, సేఫ్టీ పిన్స్, షూట్కి కావాల్సినవన్నీ ఆ బాక్స్లో వేసి పెడతానమాట. ఎక్కడున్నాయని వెతుక్కోకుండా ఆ బాక్స్ తీసేస్తే అన్నీ దొరికేస్తాయి అన్నట్టు. రీసెంట్గా స్టిక్కర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను అనమాట షూట్కి కావాలనేసి. ఇంకా ఇందులో లిప్ బామ్స్, నెయిల్ పాలిష్ వేసే లిప్స్టిక్స్, చిన్న చిన్న బ్యాండ్స్, క్లిప్స్, యూపిన్స్, అలా షూట్కి కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటి తీయకుండా ఆ బాక్స్లో వేస్తానమాట. నాకు డైలీ యూస్ అయ్యేవన్నీ ఆ బాక్స్ తీసేసుకుని నీట్గా మళ్ళీ ఆ బాక్స్లోనే వేసేసి పెడతానమాట. నీట్గా ఉంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. తొందరగా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనేసి అలా ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను నేను ఆల్మోస్ట్.